నమస్కారం అండి. ఈరోజు మీరు చూస్తూ ఉండేది మా పొలంలో పిఎండిఎస్ విత్తనాలు. ఇవి ఏమి లేదు, 22 రకాలు వేసామన్నమాట. యానుములు, కెందులు, అలసందులు, సజ్జలు, జొన్నలు, సాములు, రాగులు అన్ని రకాలు ఉంది. ఇది మేము తీసుకువెళ్ళి ఆవులకు వేసిన వెంటనే పుర్ర పోస్తూ ఉండే ఆవులు పుర్ర నిలిచిపోయి పాలు బాగా వస్తూ ఉంది, ఫ్యాట్ బాగా వస్తుంది, ఎస్ఎన్ఎఫ్ బాగా పెరిగింది, అదేవిధంగా రేటు పెరిగింది. మాకు బూసా గ్యానిక్ పిండి వేయలేదు, స్టాప్ చేసేసాము. బూసా గ్యానిక్ పిండికి అర్ధం డబ్బులు కేటాయిస్తూ ఉంటాము వచ్చే పాల డబ్బుల్లో. ఇవంతా స్టాప్ చేసి ఈ 22 రకాలు వేసిండే కొసువు మనం తీసుకువెళ్ళి ఆవుకేస్తే ఎంత హెల్దీగా ఆవు తయారైందంటే గుండ్రంగా వచ్చేసింది ఆవు. పాలు టేస్టీ వచ్చింది, పాలు పెరిగింది. దాన్ని తీసుకువెళ్ళి తాగే వాళ్ళు కూడా అబ్బా ఇంత టేస్ట్ మేము చూడలేదు, ఎప్పుడో మా తాత వాళ్ళు చూస్తూ ఉన్న వాళ్ళు అనే రకముగా వచ్చింది అని చెప్తా ఉన్నారు. మీరు ఈ పిఎండిఎస్ విత్తనాలు 10 కేజీల బ్యాగు 500 రూపీస్కి ఇస్తూ ఉన్నారు మన సచివాలయంలో. కానీ 500, 550 ఎంతో. ఆ స్కేల్ తీసుకునేసి మీరు 10 కేజీల బ్యాగ్ చెల్లుకున్నారంటే 45 దినాలకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని కోసి ఆవులకి వేస్తే ఆవులు హెల్దీ అవుతుంది, ఆ పాలు తాగితే మనం హెల్దీగా అవుతాము. దీన్ని ప్రతి ఒక్క ఆవులుండే రైతులు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. చూస్తున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.